ఈరోజు కరీంనగర్ కమాన్ చౌరస్తా వద్ద తమిళనాడు మార్కెంటైల్ లిమిటెడ్‌ని కరీంనగర్ జిల్లా రైస్ మిల్లర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బోయినపల్లి నరసింగారావు, అదేవిధంగా రీజనల్ హెడ్ శ్రీ ఎం. రాజప్పన్, హైదరాబాద్ రీజియన్ బ్రాంచ్ హెడ్ ఎం. వెంకటేశ్వర్లు శెట్టి ప్రారంభించారు. అనంతరం వారు ప్రారంభికులకు రీజనల్ హెడ్, బ్రాంచ్ హెడ్ బ్యాంక్ సిబ్బందికి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ కోటి రతనాల వీణ తెలంగాణకి మణిహారమైనటువంటి కరీంనగర్ పట్టణ ప్రజలకు వందనం, అభివందనం. మీకు ఎలాంటి సర్వీస్ కావాలన్నా, ఎటువంటి సేవలు కావాలన్నా 24/7 బ్యాంకింగ్ సేవలు కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అంటూ తెలపడం జరిగింది. అదేవిధంగా కరీంనగర్ అనేది కోల్ బెల్ట్ అంటారు. కరీంనగర్ అనేది ప్రధానమంత్రి వరకి చాలా ఫేమస్ అయిన ఊరు. ఎందుకంటే ఇంతకుముందు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో వెండితో జరీతో తయారు చేసిన అశోక చిహ్నాలని విదేశాల నుంచి వచ్చిన విశిష్ట అతిథులకి అందించడం జరిగింది. సో వేడుకలకు రాని అతిథులు కూడా వారిని అడిగి మరి తీసుకున్నారు అంటూ తెలపడం జరిగింది బ్యాంక్ అధ్యక్షులు బోయినపల్లి నరసింగారావు. అదే విధంగా మీ కరీంనగర్‌లో ఈ బ్రాంచ్ ప్రారంభిస్తున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. మీ బ్యాంకింగ్ సేవలో ఎటువంటి సేవ కావాలన్నా మమ్మల్ని ఎల్లవేళలా సంప్రదించవచ్చు. మీ సహాయ సహకారాలు ఎల్లవేళలా మాకు గూడా అందించాలని కోరుకుంటున్నామంటూ గూడా తెలపడం జరిగింది. చేసిన అతిరథ మహారథులందరికీ, కస్టమర్ దేవుళ్లకు, పాత్రికేయులకు, కరీంనగర్ పట్టణవాసులకు అందరికీ పేరు పేరున ఆహ్వానం పలుకుతున్నాము. Right. Wait, sir. 1 second. Wait, sir. One more. Yes, sir. Wait. Wait, sir, please. Okay, sir. Look here, sir. Play one more, sir. One more. Yeah. Okay, sir. Clap. Cut change. Thank you, sir. And we welcome Srimati Sudhuri Lalita Garu and Bikkumala Lakshmi Garu to lighting the line. Thank you, sir. Next, I welcome Mr. Boinpalli Narasimha Garu, President of Karimnagar. Sir, look here, sir. Look here. Sir, please. Sir, madam. Where are you, sir? Okay. One more, sir. One more. Yeah. Thank you, sir. We welcome all our chief guests to keep the cash in the session. ఈ డోర్ క్లోజ్ చేయరా సార్? ఈ డోర్ క్లోజ్ చేయమంటారా? అదొకటి. సార్ మీరు కూడా మేడం సైడ్ వెళ్ళాలి సార్. అటు సైడ్ వెళ్ళండి సార్. మేడం సైడ్ Thank you. సార్ కొంచెం క్లోజ్ అన్న చేసి వెయిట్ చేయమంటారా? చేయబెట్టకండి. అది అర్థం వస్తుంది. ఓకే రైట్ సార్. ఓకే వదిలేసి అన్న తీసుకుంటాం రైట్. ఓకే థ్యాంక్ యూ. ఓకే సార్ ఇక్కడ చూడండి సార్ ప్లీజ్ సార్. ఓకే వన్ మోర్ సార్. వన్ మోర్. యా కమ్ సార్. సార్ one more sir. Blessing down sir. Yes sir. Next, I welcome Sir, okay. Fast sir. Sir, one more sir. One more.
Sir, okay. Sir. One more, sir. అట్లా మనం ఓపెన్ చేసాము. ఈ సెరమనీకి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. తర్వాత స్వాగతం సుస్వాగతం. ఈ ఫంక్షన్కి చీఫ్ గెస్ట్గా వచ్చిన శ్రీ బోయినపల్లి నరసింగరావు గారు, కరీంనగర్ డిస్ట్రిక్ట్ రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, ఆయనకు నా ధన్యవాదాలు. తర్వాత బిఫోర్ ఇండిపెండెన్స్ మన బ్యాంక్ స్టార్ట్ చేశారు. నేను చెప్పాను కదా, ఇక్కడ ఫౌండర్స్ ఉన్నారు కదా, ఆయన 11 మెంబర్స్ కలిపి ఒక బ్యాంక్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసినప్పుడు 4 బ్రాంచెసే ఉన్నాయి, 4 బ్రాంచెసే ఉన్నాయి. మన క్యాపిటల్ అప్పుడు 27 lakhs. మనం ఇప్పుడు 574 బ్రాంచెస్ ఉంది. మన క్యాపిటల్ 8,750 crores మన క్యాపిటల్ పెరిగింది. ఓపెన్ చేసిన దాంట్లో మన బ్యాంక్ ఎప్పుడు కూడా గ్రోత్లే ఉంది, ఎప్పుడు కూడా డౌన్ అవ్వట్లేదు. ఫస్ట్ ఎప్పుడు ఓపెన్ చేసారో అప్పుడు ఫుల్గా ఎప్పుడు కూడా ప్రాఫిటే, ఎప్పుడు కూడా మన బిజినెస్ కూడా అన్నీ ప్రాఫిటే ఉంది. అదన్నీ ఇవాళ కస్టమర్స్ అన్ని ఇచ్చిన సపోర్ట్ వాళ్ళే మన ఇట్లా గ్రోత్ ఉంది. కస్టమర్లు గ్రో అవ్వాలి, మనము బాగుండాలి. అట్లా ఇప్పుడు ఈరోజు మనం 6 బ్రాంచెస్ ఓపెన్ చేస్తున్నాము. 4 బ్రాంచ్లు తమిళనాడులో ఓపెన్ చేస్తున్నారు ఈ రోజులో. ఒకటి మనం ఇక్కడ ఓపెన్ చేస్తున్నాము, ఇంకొకటి అయోధ్యలో ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాము. ఇప్పుడు టోటల్ 22 స్టేట్స్లో మన బ్యాంక్స్ ఆల్ ఓవర్ ఇండియా ఉన్నాయి. తమిళనాడుకి తర్వాత ఎక్కువ బ్రాంచెస్ ఉందంటే అది ఆంధ్ర అండ్ తెలంగాణ. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో మనం ఎక్కువ బ్రాంచెస్ ఎక్స్పాండ్ చేస్తున్నాము. నేను వచ్చిన తర్వాతే 8 బ్రాంచెస్ మనం ఓపెన్ చేసాము. ఇక్కడ తెలంగాణలో చెప్పాలంటే మాకు ఖమ్మంలో ఓపెన్ చేసాము, తర్వాత వారంగల్, నిజామాబాద్ ఓపెన్ చేసాము, ఇక్కడ కరీంనగర్లో ఓపెన్ చేసాము. ఇంకా తెలంగాణలో చాలా ప్లేస్ మనం చూసి మంచి ప్లేస్గా బ్రాంచెస్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాము. మీకు తెలిసిన ప్లేసెస్ ఉంటే కూడా, మంచి ప్లేస్ ఉంటే కూడా నాకు రెఫర్ చేయండి, మనం సర్వే చేసి చేస్తాం. మన బ్యాంక్ ఇప్పుడు టోటల్ బిజినెస్ వచ్చి 94,000 crores ఉన్నాయి. అన్ని బ్యాంక్స్కి మెజర్మెంట్ ఆర్బీఐ వాళ్ళు ఏం చేస్తారంటే క్యాపిటల్ అడ్మిషన్ చేస్తూ ఉంటారు. మినిమం రిక్వైర్మెంట్ రేషియో 12%. మన బ్యాంక్ అంటే 29% ఉంది క్యాపిటల్ అడ్మిషన్ రేషియో. అంత పెద్ద స్ట్రాంగ్ బ్యాంకు. మన బ్యాంకులో అన్ని రకాలుగా సర్వీసెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం రీజన్ ఐసీని తీసుకుంటే రీజన్ ఐసీలో 6 స్టేట్స్ కవర్ అవుతుంది. ఆంధ్ర, తెలంగాణ. ఆంధ్రాలో మనకు ఇప్పుడు 29 బ్రాంచెస్ ఉన్నాయి. ఇక్కడ తెలంగాణలో 12 బ్రాంచెస్ అయింది. తర్వాత కూడా వెస్ట్ బెంగాల్లో ఉంది, అస్సాం, ఛత్తీస్గఢ్, అదన్నీ కూడా ఇక్కడే మనం హైదరాబాద్ రీజన్లే కవర్ చేస్తాము. మేజర్ కాంట్రిబ్యూషన్ ఆంధ్ర అండ్ తెలంగాణ. మన బ్యాంక్ గురించి చెప్పాలంటే ఒక సూపర్ మార్కెట్ అలాగా. మీ కస్టమర్ ఒక్కసారి ఇక్కడ వచ్చాక వేరే ఏ సర్వీస్ అయినా వేరే బ్యాంక్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎలాంటి కస్టమర్స్ అన్ని కస్టమర్స్కు మ్యాచ్ అవ్వలేక అన్నిటికీ మన దగ్గర స్కీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మన సేవింగ్స్ బ్యాంక్ తీసుకుంటే నార్మల్ సేవింగ్స్ బ్యాంక్ ఉంది, మినిమం బ్యాలెన్స్ 1000 rupees. తర్వాత దాంట్లో ప్రీమియం అకౌంట్స్, రాయల్ అకౌంట్స్, సేవింగ్స్ అకౌంట్ అంటే ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ డిపాజిట్గా కన్వర్ట్స్ అవ్వాలి. అట్లా మనకి ఏం చేసినాము, ఉత్తా అకౌంట్ ఉంది. పెద్దవాళ్ళ కోసం 60 years అండ్ అబౌవ్లో వాళ్ళకి సంతోష్ సేవింగ్స్ అకౌంట్స్ ఉన్నాయి. తర్వాత రికరింగ్ డిపాజిట్స్లో కూడా చాలా స్కీమ్స్ ఉన్నాయి. నార్మల్ సేవింగ్స్ రికరింగ్ డిపాజిట్ ఉంది. చిన్న పిల్లల కోసం మనం ఫిక్స్ ఆర్డీని పెట్టాము. తర్వాత చిరంజీవి రికరింగ్ డిపాజిట్ అంటే ఇన్సూరెన్స్ కూడా కలిపి వస్తుంది. ఇన్సూరెన్స్ వస్తుంది, ప్లస్ రికరింగ్ డిపాజిట్ ప్లస్ ఇన్సూరెన్స్ కూడా కలిపి వస్తుంది. ప్రీమియం చాలా తక్కువ ఉంది దానికి. తర్వాత కూడా నవరత్నమాల డిపాజిట్ ఉంది. రికరింగ్ ప్లస్ డిపాజిట్ రెండు కలిపి ఒక పెద్ద అమౌంట్, చిన్న అమౌంట్గా మంత్లీ కట్టించేస్తే ఒక 1 lakh, 2 lakhs, 10 lakhs అట్లా లక్షం అమౌంట్ ఒక 5 years తర్వాత 10 years తర్వాత మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఒక మ్యారేజ్ కానీ ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి ఏదో ఒకటికి మనం ప్లాన్ చేయాలని పెట్టారు. తర్వాత ఎన్ఆర్ఐ అకౌంట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఎన్ఆర్ఐకి సేవింగ్స్ అకౌంట్ ఉంది, ప్రీమియం అకౌంట్స్ ఉంది, FCNRP డిపాజిట్స్ ఉంది. డాలర్లే మనం ఇక్కడ మెయింటైన్ చేసుకోవచ్చు. డిపాజిట్లో కూడా ఫిక్స్ స్థాపన చేసి 94